విలువ మర్యాద అనేది సక్సెస్ఫుల్ పర్సన్కి మాత్రమే దక్కుతుంది. ప్రతి చోట రెస్పెక్ట్ వాల్యూ దొరకాలంటే ఒకసారి సక్సెస్ అయితే సరిపోదు, ఎప్పుడు విజయాలు సాధిస్తూనే ఉండాలి. వరుసగా ఫెయిల్ అవుతుంటే అంతకుముందు సాధించిన విజయాలను ఎవరూ గుర్తుపెట్టుకోకుండా చాలా చీప్గా చూస్తుంటారు. ఫిలిం ఇండస్ట్రీ దానికి మినహాయింపు ఏమీ కాదు. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వద్దకి హీరోలు క్యూ కడుతూ ఉంటారు. అదే అతను ఒక ఫ్లాప్ తీస్తే చాలు అతని వైపు చూడడమే మానేస్తారు. అయితే అందరి హీరోలు ఇలా ఉంటారని కాదు. కొంతమంది ఒకరి ప్రతిభను నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చి తమ మంచి మనసులు చాటుకుంటారు. అలాంటి వాటిలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఫ్లాప్స్తో సతమతమవుతున్న చాలామంది డైరెక్టర్కు తారక్ ఛాన్స్ ఇచ్చాడు. వారెవరో చూద్దాం. వంశీ పైడిపల్లి. వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ ఓ మోస్తారు హిట్తో సరిపెట్టుకుంది. తర్వాత కూడా ఆయన పెద్దగా హిట్స్ కొట్టలేదు. అయినా తారక్ ఈ దర్శకుడికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అదే బృందావన్ మూవీ. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నెంబర్ 2 మెహర్ రమేష్. మెహర్ రమేష్ తారక్ కాంబోలో కంత్రి సినిమా వచ్చి ఫ్లాప్ అయింది. దీని తర్వాత కూడా ఆ దర్శకుడికి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మెహర్ రమేష్ శక్తి సినిమా తీశాడు. కానీ అది కూడా డిజాస్టర్ అయింది. నెంబర్ 3 పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ఒకానొక సమయంలో రోమియో, హార్ట్ అటాక్ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్తో ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చాడు. అలాంటి ఫెయిల్యూర్ డైరెక్టర్తో టెంపర్ సినిమా చేయడానికి ఒప్పుకొని తారక్ ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. నెంబర్ 4 సుకుమార్. నేనొక్కడినే సినిమా ఫెయిల్ కావడంతో సుకుమార్కి ఒక పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఇంత పెద్ద ఫెయిల్యూర్ ఉన్న తారక్ సుక్కుకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. దాంతో సుకుమార్ నానక్ ప్రేమతో సినిమా తీసి హిట్ కొట్టి తారక్ నమ్మకాన్ని నిలబెట్టాడు. నెంబర్ 5 బాబీ. సర్దార్ గబ్బర్ సింగ్తో పెద్ద ఫ్లాప్ ఇచ్చిన బాబీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే తారక్ బాబీపై నమ్మకం ఉంచుతూ అతనితో కలిసి జై లవ్ కుశ సినిమా తీశాడు. అది ఎన్టీఆర్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ హిట్గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్. అజ్ఞాతవాసి తరువాత త్రివిక్రమ్ వైపు చూడటమే మానేశారు టాలీవుడ్ హీరోలు. కానీ తారక్ అరవింద్ సమేతతో సినిమా ఓకే చెప్పి త్రివిక్రమ్కి లైఫ్ ఇచ్చాడు. అలాగే కొరటాల శివకు దేవరా సినిమాతో మరో ఛాన్స్ ఇచ్చాడు తారక్. మా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.